మానవత్వం అంటే కేవలం మనిషిగా పుట్టడం కాదు, ఎదుటివారి బాధను చూసి నీ కన్ను చెమర్చడం. కానీ నేడు మదనపల్లి లాంటి ఘటనలో మనం చూస్తున్నది దానవత్వం. మనిషి రూపంలో ఉన్న మృగాలు పసిమొగ్గలను నలిపివేస్తుంటే మానవత్వం మౌనంగా రోదిస్తోంది. మదనపల్లి చిన్నారి ఘటన అందరి మనసులను కలిచివేసింది. అసలు ఏం జరిగింది? అది మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ వీధుల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. 7 ఏళ్ల చిన్నారి రిషికాప్రియ ఆడుకుంటూ కనిపించకుండా పోవడంతో మొదలైన ఆందోళన గంటలు గడిచే కొద్దీ భయంగా మారింది. కన్నవారి కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతూ ఉండగా ఊరంతా గాలింపు మొదలైంది. కానీ ఎవరూ ఊహించని క్రూరత్వం పక్కనే పొంచి ఉందని ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు. ఆ చిన్నారిపై కన్నేసిన కిరాతకుడు కులవర్ధన్ ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి పసిమొగ్గాని చూడకుండా తన కామవాంఛకు బలి తీసుకున్నాడు. అంతటితో ఆగక ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీసి సాక్ష్యం దొరకకూడదని ఒక నీటి డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కేశాడు. ఆ నిందితుడి తల్లి అంజనమ్మ కూడా ఈ పాపానికి సహకరించడం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టినప్పుడు బయటపడిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. పసిపాప ప్రాణం లేని దేహం నీటి కుండీలో కనిపించడంతో మదనపల్లె అట్టుడికిపోయింది. అయితే పాపం పండిన వేళ కాలం తన లెక్కను సరిచేసింది. పోలీసుల కళ్ళుగప్పి పారిపోయిన నిందితుడు కులవర్ధన్ చట్టం నుంచి తప్పించుకున్నా తన అంతరాత్మ నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరకు కంసానివారిపల్లె చెరువులోకి దూకి ప్రాణాలు వదిలాడు. నిందితుడు అంతమైన రిషికాప్రియ తల్లిదండ్రుల గుండెకోతకు ఏది పరిహారం? ఒక చిన్నారిని రక్షించుకోలేని ఈ సమాజం ఇలాంటి రాక్షసులను పెంచి పోషిస్తున్న తీరుపై పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, మన కళ్ళ ముందే తిరుగుతున్న మృగాలను గుర్తించలేకపోతున్న సమాజ వైఫల్యం. రిషికాప్రియ ఆత్మకు శాంతి కలగాలంటే మరో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఒక రక్షణ కవచంలా మారాలి. పసిపిల్లల నవ్వులు వెలిగే ఊళ్ళల్లో కామాంధుల నీడ కూడా పడకూడదని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. మదనపల్లి గుండెల్లో ఒక మాయని మచ్చలా మిగిలిపోయిన రిషికాప్రియ ఉదంతం కేవలం ఒక నేరం మాత్రమే కాదు, అది మానవత్వం మంట కలిసిన ఒక చీకటి అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.